ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. తండ్రి అయిన దేవుని గురించి పేతురు గారు అక్కడ బోధిస్తున్నారు. ఏమనంటే తండ్రి అయిన దేవుని గురించి బోధిస్తున్నాడు, పరలోక రాజ్యముల గురించి బోధిస్తున్నారు. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే పేతురు గారు తండ్రి అయిన యేసుక్రీస్తుల తండ్రి అయిన దేవుని నామమున తనతో కూడానే ఉన్నాడు. ఎవరితో కూడా ఉన్నాడు? యేసుక్రీస్తుల వారితోనే ఉన్నాడు. దేవాది దేవుడైన యేసుక్రీస్తుల వారితో పేతురు గారు ఉన్నాడు. పేతురు గారు సన్నిహితం చేశారు. ఆ ప్రతి విషయంలో పేతురు గారు ముందున్నట్లుగా మనం ప్రతి విషయంలో అతను వెన్నంటుంటున్నట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అలా ఉంటున్నప్పుడు పేతురు గారిని శిష్యులందరిలో కంటే ఎక్కువగా ప్రధాన అపోస్తలుగా నియమించడమే కాదు, నీవు క్రీస్తేసు బండ మీద నీవు సంఘంను కట్టుదువు అని అన్నాడు. సంఘం కట్టడమే కాదు, నీవు భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో బంధించే అధికారం నేను నీకు తాళం చెవులు ఇస్తున్నాను పేతురు అని పేతురు గారితో పలికాడు కదా యేసుక్రీస్తుల వారు. ఆ సమయాలలో దేవుడు అన్ని కార్యములు చేసినప్పుడు పేతురు గారు శిష్యులందరూ పక్కనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, పేతురు గారు ప్రతి విషయంలో బలముగా దృఢంగా ప్రజలకు బోధించడం కొనసాగిస్తున్నప్పుడు దేవాతి దేవుని గురించి ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమని? దేవుడు నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఎలానట అప్పగింపబడిన ఆయన ఎలానట దుష్టుల చేత మీరు సిలువ వేయించారు అని అంటున్నాడు. ఎలా అప్పగింపబడతారు అని అంటే భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన ఎవరట? భవిష్యత్తు జ్ఞానమును ఎలా భూమి మీదకి యేసుక్రీస్తుల వారిని ఎలా పంపాడంటే భవిష్యత్తు జ్ఞానం కొరకు పంపాడు. ప్రజలందరూ కట్టులేక తిరగడం వల్ల, ఆ దినము నాడు మోషే కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు కట్టులేక తిరగడం వల్ల భవిష్యత్తు ఏంది, బ్రతుకు ఏంది అని తెలియని స్థితిలో ఎడ్డి గుడ్డి కాలంలో ఆ సమయాలలో దేవుడు భూమి మీదకి పంపుటకు సిద్ధమైన సమయంలో అప్పుడు భవిష్యత్తు జ్ఞానమును దేవుడు లెంకి ఉన్నాడు, ప్రజల భవిష్యత్తు జ్ఞానమును. కాబట్టి తన కుమారుణ్ణి లోకంలోకి పంపి ఉన్నాడు. తన కుమారుని ప్రజలందరికీ భవిష్యత్తును జ్ఞానమును అనుగ్రహించుటకు, విడుదల కలిగించుటకు, ఆ పాప శాపము నుండి వారిని విమోచించుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోకి పంపి ఉన్నాడు. ఇక్కడ దుష్టుల చేత మీరు సిలువ వేయించితిరి అంటున్నాడు. పేతురు గారు బోధిస్తున్నారు. ఏమంటున్నాడు? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అంటున్నాడు. ఎందుకో తెలుసా? మరణ పని ముళ్ళును విరుచుటకు తండ్రి అయిన దేవుడు కుమారుడి పక్షము నిలబడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని భూమి మీదకి పంపించిన ఆ క్షణాలు, ఆ దినములు, ఆ అద్భుత కార్యములు జరిగించి సమస్త మానవాళి కోటి పాపము కొరకు తన సొంత కుమారుని సిలువ వేయుటకు, తన సొంత కుమారుని అర్పించుటకు, తన సొంత కుమారుడి రక్తము భూమి మీద నేల మీద ఒలుకుటకు తండ్రి అయిన దేవుడికి ఇష్టమై ఉన్నది. ఆయన నలగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ప్రేమై ఉన్నది. ఎందుకంటే ఈ ఒక్కడు నా కుమారుని అర్పిస్తే సమాజంలో ఉన్న నా బిడ్డలందరూ విముక్తి పొంది అందరూ నా కుమారులుగా, నా కుమార్తెలుగా మార్చబడతారు అని తండ్రి అయిన దేవుడు నిర్ణయ కాలంలో ఆయన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించారు. ఆ సమయంలో మన పాప దోషములు, మన దోషములు యూదులే. మరలా సిల్వ వేసినది ఎవరు? యేసుక్రీస్తు అంటే యూదులే కదా, అంటే మన ప్రజలే వేసి ఉన్నారు అన్నట్టుగా మనం చూసుకుంటాం. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు పేతురు గారు అంటున్నాడు ఆ మాట, భవిష్యత్తు జ్ఞానమును బట్టి అని అంటున్నాడు. అదే కాదు, ఇంకో విషయం అంటాడు. ఏమనంటాడు అనంటే ఇక్కడ మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటున్నాడు. ఎందుకో తెలుసా? పేతురు గారు శిష్యులు ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుల వారిని మన పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం సిలువ వేయబడినప్పుడు, ఆయన చంపబడ్డప్పుడు, ఆయన సమాధి చేయబడ్డ తర్వాత ఆయన 3 రోజులకు తిరిగి లేచాడు. ఎందుకు? మరణం అనే ముళ్ళును విరిచి మనల్ని రక్షించుట కొరకు. అది కన్నులారా చూశారు పేతురు శిష్యులు, సమస్త ప్రజలందరూ అక్కడ చూశారు. కాబట్టి అక్కడ అంటాడు, ఏమనంటాడంటే మరణం అతను బంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అంటున్నాడు. ఎవరిని లేపారు? దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపారంటే యేసుక్రీస్తుల వారిని లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు లేపాడు. అంటే అందుకే క్రీస్తు యేసులో నిలిచి ఉన్న మనకు ఎటువంటి శిక్ష విధి లేదు. క్రీస్తు యేసులో నిలిచి ఉన్నట్లయితే మనకు మరణ శిక్ష లేదు. క్రీస్తు యేసులో మనము ఉన్నట్లయితే మనకు నిత్య జీవము దొరుకుతుంది. క్రీస్తు యేసులో మనము నిలిచినట్లయితే మనకు పునరుద్ధాన బలము దొరుకుతుంది. ఇక్కడ అంటాడు, ఏమనంటాడంటే పేతురు గారు ఒక మాట అంటాడు. ఏమని? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడు అంటున్నాడు. ఎలాంట? మీరు మారు మనసు పొందండి. పాపము నుంచి, శాపము నుంచి, దురలవాట్ల నుంచి, అబద్ధం నుంచి, మోసం నుండి, దొంగతనం నుండి, అల్లరి నుండి,
దూషణ నుండి, ప్రతి వ్యభిచారం నుండి, అన్నిటి నుండి మీరు అవన్నీ తొలగించుకొని ఇలా మార్చబడండి. మీరు అంటే క్రీస్తులో ప్రేమ, అభిమానము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్తము, ఇలా ప్రేమ జీవితాన్ని మీరు కొనసాగించండి. క్రీస్తులో ఇటువంటి మారు మనసు మీరు పొందండి. అలా మీరు ఎవరట పొందడం, ఒకరు ఇద్దరిని పిలవడానికి రాలేడు, సర్వలోక మానవాళిని దేవుడు పిలవటానికి వచ్చాడు. కాబట్టి మీలో ప్రతి వాడును అంటున్నాడు పేతురు గారు, ప్రతి వాడును మీరు ఎవరి నామమున, దేవుడి మా నామమున పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తము? పాపమును క్షమించుటకు. పాపమును క్షమించుటకు ఒక మనుష్య కుమారునికి భూమి మీద తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరిని ఏ పాపమును క్షమించలేదు, కానీ తండ్రి అయిన దేవుడు ప్రతి పాపమును క్షమించని అంటున్నాడు. ఈ దినము ఏ పాపంలో ఉన్నామో, ఏ శాపంలో ఉన్నామో, ఎటువంటి కట్ల మధ్యలో మనం బ్రతుకుతున్నామో, తండ్రి అయిన దేవుడి దగ్గర మోకరిల్లి మా పాపమును క్షమిస్తావు, నువ్వు క్షమించు ప్రభువా, మేము మారు మనసు పొందుకుంటున్నామని దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు మారు మనసు ఇస్తాడు, మన పాపములను క్షమిస్తాడు. పాపములు క్షమించినప్పుడు పడినప్పుడు పక్షవాయువు వాడు తిరిగి లేవలేడా? అదే రీతిగా మనం ఏ స్థితిలో పడి ఉన్నామో, ఏ స్థితిలో మనము ఉంటున్నామో, ఎటువంటి పక్షవాతం మనకు కలిగిందో, ఆర్థికమైన పక్షవాతమా, వివాహాలు జరగట్లేని పక్షవాతమా, ఉద్యోగాలు రాలేవని పక్షపాతమా, ఎటువంటి కట్లలో మనం ఉన్నామా, అవమానాలు నిందల్లో ఉన్నామా, వాటన్నిటి నుండి మనకు ఒకటే సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నన్ను పాప క్షమాపణ, నన్ను అడగండి, నాలోకి రండి, మీరు మారు మనసు పొందండి, అప్పుడు నేను అన్ని క్షమిస్తాను. క్షమించబడినప్పుడు ప్రతి దీవెన మనకు దొరుకుతుంది అని అక్కడ వాక్యము బోధిస్తున్నది. ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడంటే పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు అని అంటున్నాడు. ఎలా పొందుకుంటారో ఇక్కడ కూడా చూద్దాం. ఏమంటున్నాడు అంటే దేవుడు ఆయన రాకడ కాలంలో ప్రతి వారికి కూడా రక్షణ పరిశుద్ధాత్మను ఇయ్యనంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఒక మాట, ఏమంటాడు పేతురు గారు, అలా బోధించి ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికీ, హల్లెలూయా, ఎవరికి? ఇక్కడ వింటున్న వారికి కాదు, మీకును మీ పిల్లలకును, దూరంలో ఉన్న ప్రజలందరికంటే సమస్త మానవాళి కొరకు. మానవాళికి ఏం వాగ్దానం చేశాడు దేవుడు అని అంటే, అందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏం చెందుతుంది? పరిశుద్ధాత్మ చెందుతుంది. అంటే ఆ వాగ్దానము, ఆత్మ ఎంత శక్తి గలది పరిశుద్ధాత్మ. ఆ వాగ్దానము దొరుకుతుంది, క్రీస్తుల బాప్టిజం దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, మనకు ఈ వాగ్దానము దొరుకుతుంది కదా. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు దేవుడు ఒకరికి ఇవ్వలేడు, ప్రతి వారికి ఇచ్చాడు. కాబట్టి అలా బోధిస్తున్నారు పేతురు గారు. బోధిస్తూ ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమని అంటాడనంటే, కాబట్టి వారు అలా బోధిస్తూ ఉన్నారు, క్రీస్తు యేసుల వారు వారికి అప్పచెప్పిన పనిని వారు నమ్మకముగా చేస్తూ అక్కడ అంటున్నాడు ఏమని, ఇంకా అనేక దినములైన మాటల సాక్ష్యం ఇచ్చి మీలో మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. ఎలాంటి హెచ్చరించెను? మూర్ఖులైన ఈ తరము వారితో, ప్రజలతో మీరు దూరంగా ఉండి మీరు రక్షణ పొందండి. వినని వాడు చెప్పినా వినకపోతే అది వదిలేయండి, మీరన్నా వినండి అని అంటున్నాడు. అనడమే కాదు, ఇక్కడ అంటాడు, కాబట్టి వాక్యమును అంగీకరించిన వాడు బాప్తిసము పొందిరి. హల్లెలూయా. దేనిని అంగీకరించిన వాడు పొందాడు ఇక్కడ బాప్తిసము? పాస్టర్ మాటలు విన్నవాడా? పాస్టర్ ప్రవచించిన దాన్ని విన్నదాన్ని బట్టే కాదు, దేవుడి యొక్క వాక్యంని విన్నవాడు బాప్తిసం పొందాడు. ఎలా దేవుడి యొక్క వాక్యంని విన్నవాడు పొందగలిగాడు అంటే, దేవుడు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అని అంటాడు. ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యం సత్యంలో మనల్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి ఆ వాక్యం ఎలా ఉందంటే, రెండంచుల గల ఖడ్గము, అది ఎంతైనా వాడిగల ఖడ్గమై ఉంటుంది. మనల్ని ఎలా చేస్తుందంటే, శరీరం అంతలో నరములను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుంది. వాక్యము దూరి మనల్ని పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. ఇంకోవైపు వాక్యం మన ఖడ్గమై నిలబడుతుంది. కాబట్టి దేవుడు వాక్యము సత్యమైనది. ఆ వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది, మన త్రోవలకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యము మన హృదయానికి, మన జీవకు ఆహారమై ఉంటుంది, ఫలమై ఉంటుంది. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమే ఈ వాక్యం అయి ఉంటుంది. అంటే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి వాక్యం అనగా దేవుణ్ణి మాటలు విని నమ్మినవాడు బాప్తిసము పొందును. ఎలా? దేవుడు సజీవుడు అని, దేవుడు మృత్యుంజయుడు అని, దేవుణ్ణి మరణం బంధించలేదు, దేవుడు ఎదుట ఏ పాపము లేదు, దేవాతి దేవుడి శక్తిమంతుడు, దేవుడే నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి సత్యమైన దేవుడు, యేసుక్రీస్తుల ప్రభుల వారి సత్యమైన దేవుడు అని ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే నిలకడగా ఉంటావో, అప్పుడు బాప్తిసము పొందినట్లే, హృదయంలోనే అప్పుడే బాప్తిసం పొందినట్లు అప్పుడు అంటున్నాడు. ఏమనంటారు? అంగీకరించి బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేరారట. ఎక్కడ? దేవుడు వాక్యముని విని. మరి ఈ దినము నాడు ఎందరో దైవజనుల దగ్గరికి, ఎన్నో మీటింగ్స్లకు వెళ్తున్నాం, మరి దేవుడి వాక్యంకు చెవియొగ్గుతున్నామా? దేనికి వింటున్నాం మనము? ఆ దినము నాడు వారు విన్నారు. వినడమే కాదు, బాప్టిజం పొందారు 3,000 మంది. 3,000 మంది బాప్టిజం తీసుకొని మనరాగా అల్లరి చిల్లరగా ఉన్నారా? టీవీలు చూస్తున్నారా? సినిమాలు చూస్తున్నారా? ఇంకా అల్లరిగా ఏ విషయంలోనైనా తప్పుదొర పడుతున్నారా? వారి చూపులు, వారి మాటలు, ప్రవర్తన అంతా చెడిపోయింది అంటే లేదు. ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే దేవుడు వాక్యము. కాబట్టి వారు అలా చేర్చబడింది. తర్వాత
తర్వాత ఏమంటుండు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక నుండిరి. హల్లెలూయా. ఎలా ఉన్నారట వీరు? అపోస్తుల బోధ. మొట్టమొదటగా వీరు రక్షణ పొందుకున్నారు కదా. ఎలా ఉన్నారంటే అపోస్తుల బోధ అనగా దేవుడి యొక్క వాక్యం బోధిస్తున్నారు. ఆ బోధ యందును సహవాసమందును, క్రీస్తుతో కలిసిన సహవాసం ఎంతైనా శ్రేష్టమైనది. సహవాసమందును రొట్టె విరుచుట యందును, అంటే రక్షణ తీసుకున్నాక మనం బల్ల తీసుకుంటాం చూడు, ఆ రొట్టె విరుచుట యందును ఎలానంట ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఎడతెగక అంటే ఒక్కసారి కూడా ఎడతెగకుండా అంతటి నిష్ట కలిగిన అభిప్రాయాలలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇక్కడ కింది వచనంలో చూసుకున్నట్లయితే ఆ మాట మాట్లాడతారు. ఏమని అంటారంటే ఇక ఇలా అంటారు, ఏమని? వారు ఏక మనస్కులై, 46వ వచనం, ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. హల్లెలూయా. ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఎలా అన్నట? తప్పక కూడుకొనుచు. ఎలా? ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు. ఎలా? ఒక్క దగ్గర దేవాలయంలో ప్రతిరోజు కూర్చున్నారు, ఇంటింటికి రొట్టె ఇచ్చిండ్రు. ప్రతిరోజు రొట్టె ఇవ్వడమే కాదు, ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే రొట్టె దేవాలయంలో కూడుకొని తప్పక ఇంటింటి రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన ఎలానట? ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవుడి పని చేస్తున్నారు. వారు దేవుడి సన్నిధిలో ఉన్నారు, సమాధానంతో ఉన్నారు, శక్తితో ఉన్నారు కదా, ప్రేమతో ఉన్నారు. వారందరూ ఏక మనస్కులు అన్నారు. అక్కడ ఏక మనస్సు అన్నప్పుడే మన జ్ఞాపకం రావాలి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక ఆత్మ, ఇవి ఎక్కడైతే ఎవరి మధ్యలో పని చేస్తాయో అప్పుడు దేవాతి దేవుడు వారిలో ఉన్నట్లు, దేవుడు వారిని నడిపిస్తున్నట్లు. ఎలా? దేవుడు వాక్యము చేత. అంటే దేవుడు వాక్యం బోధిస్తున్నది. ఇక్కడ ఏమని బోధిస్తున్నది అంటే మీరు ప్రతి విషయంలో ఈ బల్ల నెలకు, ఈ కాలంలో అయితే నెలకొక్కసారి తీసుకుంటున్నారు, కొన్ని సంఘాలలో అయితే వారంకి ఒకసారి, కానీ ఆనాడు ఆది అపోస్తలులు ఎలా తీసుకున్నారంటే ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచారు వాళ్ళు. మరి ఎలా విరుస్తున్నావు? క్రీస్తు యేసునందు మనం బలము కలిగిన వారమైతే, క్రీస్తు యేసునందు శక్తి కలిగిన వారమైతే ప్రతి దినము మనము దేవుడి మందిరంలో కూడుకుంటాం. ప్రతి దినము మనం ఇంట్లో ఆరాధన, కుటుంబ ఆరాధన జరిగిస్తాం. లేదు అనంటే అటువంటి పిల్లలతో సహవాసం చేయలేకపోతే దేవుడి చేతులకు బిడ్డల్ని అప్పచెప్పాలి, దేవుడి చేతులు పెట్టాలి. దేవాతి దేవుడు అంటున్న ఇక్కడేమని? దేవుడు వాక్యము విని నమ్మిన వారందరట. ఎలానట? దేవుడు వాక్యము విన్న వారందరూ 3000 మంది మార్చబడ్డారంట. అంటే వాక్యము విన్నవాడే మార్చబడతాడు. పాస్టర్ల కోసము, సంఘాల కొరకు, భోజనాల కొరకు, స్నేహితుల కొరకు, పై పనుల కొరకు వచ్చేవాడు బాప్తి. ఎలా ఉన్నారంటే వీరు ఆనందముతోనూ నిష్కపటమైన ప్రేమతోనూ, ఎలానట? నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. ఎలానట? ఇక్కడ జాగ్రత్త వాక్యం గమనించాలి. ఆనందం ఉంది వారి దగ్గర, నిష్కపటమైన హృదయము కలిగి ఆహారం పుచ్చుకొని ఉన్నారు. ఎలా ఉన్నారనంటే ఏక మనస్సుతో వీరందరూ కూడి, ఏక మనస్సు అక్కడ చెప్పారు చూడు, ఏక మనస్సు ఉంది కాబట్టి అలాగా వారి దగ్గర సమాధానము దేవుడు ఏర్పరిచాడు. ఏక మనస్సు లేకపోతే అక్కడ అల్లర్లు జరుగుతాయి, సంఘంలో, సమాజంలో నేనంటే నేను అనే కలహాలు జరుగుతాయి. కాబట్టి వారి హృదయాలు అలా లేదు. ఎలా ఉంది? దేవుడు వాక్యముని విని నమ్మినారు వాళ్ళు. కాబట్టి వాక్యం ఎలా చెప్పిందో అలా సంఘం స్థిరపరచబడింది, అలా ప్రజలు స్థిరపరచబడ్డారు. వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు ఏమంటుందంటే ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఇంకా ఎలానట? వీరు రక్షణ పొందిన వారే కాదు, ఇంకా అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారిలోకి చేర్చుకుంటున్నారు. కానీ వారు కొత్తగా వచ్చారు, వారి టీము వేరా, మా టీము వేరా, వారు వేరా, వీరు వేరే అనే అభేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే నిష్కపటమైన హృదయం ఉంది అక్కడ. ఆ హృదయం ఎటువంటిది? నిష్కపటము. అందులో ఏ కపటము లేదు. కపటము ఉన్నవారు గ్రూపులు చేస్తారు, కపటము లేని యథార్థ నిష్కపటముగా ప్రేమించేవారు మన దగ్గరికి ఆదరిస్తారు. ఆదరించినది ఎవరు? యేసుక్రీస్తుల వారు ఆదరించారు. మనము కూడా అదే రీతిగా ఆదరిస్తాం. కాబట్టి అపోస్తులలో ఉన్న 4 అలవాట్లు ఏంటంటే వారు ఎలానంటే అపోస్తుల బోధ యందు నిలిచిన్నారు, దేవుడు వాక్యంలో నిలిచిన్నారు, దేవుడితో సహవాసంలో నిలిచిన్నారు, ఇంకా రొట్టె విరుచుట నిలిచిన్నారు, ప్రార్థన నిలిచిన్నారు. అపోస్తులలో ఈ 4 ఉన్నాయి. కాబట్టి వారు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు ఏక మనస్కుల, ఏక తాత్పర్యం కలిగి ప్రజలను చేర్చుకుంటూ వారు దేవుడి బోధ యందు నిలబడి ఉన్నారు. మనం కూడా రొట్టె విరుస్తున్నాం, మనం సహవాసంలో ఉన్నాం, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మనం ఏ బోధలో ఉన్నాం? ఈ 3 మనకున్నాయి, కానీ బోధ ఉందా? సత్యమైన బోధను గ్రహిస్తున్నావా? ఆ బోధను పెడిచోలు పెట్టి అలవాట్లను ప్రయత్నిస్తున్నావా? ఆచరణలు ప్రయత్నిస్తున్నావా? అలవాటు, ఆచారాలు నీలో నాలో ఉన్నట్లయితే రేపటి ఈ దినం నాడు నువ్వు బల్ల తీసుకోవడం అబద్ధం. అలవాటు కాదు, దేవుని అనుసరించడంలో బల్ల తీసుకుంటే అక్కడ యోగ్యత కలుగుతుంది మనకు. కాబట్టి ఈ రీతిలో మనం యోగ్యత కలిగి జీవించినట్లయితే, అపోస్తలుల బోధ నిలిచినట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.